Hello guys, welcome to the review of the movie Good Bad Ugly acted by Ajit Garu and Trisha Garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక డీసెంట్ టిపికల్ అండ్ రెగ్యులర్ యాక్షన్ కమర్షియల్ మూవీ, ఎస్పెషల్లీ మేడ్ ఫర్ అజిత్ గారి ఫ్యాన్స్. అంటే సినిమా బేసిక్గా బాగానే ఉంటుంది, బాగాలేదు అనడానికి ఏమి ఉండదు. బేసిక్గా చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే డ్రామా ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, అంటే ఫ్యామిలీ ఎమోషన్స్, తర్వాత యాక్షన్ ఉంటుంది, ఎలివేషన్స్ ఉంటాయి, మంచి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనకేంటంటే ఒక డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చూసిన ఫీలింగే వస్తుంది. బట్ ఏంటంటే కొత్తగా ఉండదు. ఇంతకుముందు చాలాసార్లు ఈ జోనర్లో, ఈ ప్యాటర్న్లో, ఈ టెంప్లెట్లో సినిమాలు వచ్చిన ఫీలింగే వస్తుంది అనమాట. సో అంత కొత్త మూవీ అయితే కాదు. సో ఎవరైతే యాక్షన్ కమర్షియల్ మూవీస్ని ఇష్టపడతారో వాళ్ళు చూడొచ్చు. కాకపోతే అదే కొత్తగా అయితే ఉండదు, ఇంకా రెగ్యులర్గానే ఉంటుంది. అదొక టెంప్లెట్ ఉంటుంది కదా కమర్షియల్ సినిమాకి, అలాగే వెళ్తుంటుంది అనమాట. సో మనకి ప్రతిదీ అర్థమైపోతుంటుంది. కాకపోతే ఏంటంటే ఆ సీన్స్ బాగా అనిపిస్తాయి, అజిత్ గారిని చూపించిన విధానం చాలా బాగా అనిపిస్తుంది, అదంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడు మనకి కొంతమందికి ఏంటంటే కమర్షియల్ సినిమాలు అయినా పర్లేదు, బట్ కొంచెం కొత్త కాన్సెప్ట్ కావాలనుకుంటారు. లైక్ ఇప్పుడు మార్క్ యాంటనీ ఉంది, అది కూడా తమిళ ఇండస్ట్రీదే అండ్ కమర్షియల్ సినిమాని, బట్ విత్ ఎ కాన్సెప్ట్. అది ఫోను టైమ్ అదంతా కూడా. ఆ తర్వాత ఇంకోటి మహావీరుడు అని ఒక సినిమా ఉంటుంది, అది కూడా కమర్షియల్ సినిమానే, బట్ విత్ ఎ కాన్సెప్ట్. సో ఇలా కమర్షియల్ సినిమాలు విత్ కాన్సెప్ట్ కావాలనుకునే వాళ్ళకైతే ఇందులో ఏమనిపించదు. బట్ ఒక నార్మల్ కమర్షియల్ మూవీ అయినా పర్లేదు, ఇట్స్ ఓకే టు వాచ్ అన్నట్టు ఉంటే చాలు అన్నట్టు అనుకుంటే యూ కెన్ వాచ్. బట్ డెఫినెట్గా అజిత్ గారి ఫ్యాన్స్ కోసం ఈ సినిమా తీసిన ఫీలింగే కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే లిటరల్లీ అసలు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫస్ట్ హాఫ్లో ఆయన మళ్ళీ వస్తున్నాడు అంటే వింటేజ్ రెడ్ డ్రాగన్ ఈజ్ బ్యాక్ అని చెప్పి చెప్తా ఉంటారు. అదేంటంటే ప్రతిసారి అది రెడ్ డ్రాగన్ని రిఫర్ చేస్తున్నట్టు కాదు, అది అజిత్ గారిని రిఫర్ చేస్తున్నట్టు. మధ్యలో సునీల్ గారి డైలాగులు ఉంటాయి, మధ్యలో వేరే బావ డైలాగులు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఇలా కదా నిన్ను చూడాలనుకున్నది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా అక్కడ అజిత్ గారిని ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాగా చూపించారు, అలాగ వస్తున్నారు, అలా వచ్చారు, ఆ సెన్స్లో వచ్చిన మీనింగ్ అనమాట. అది ఓజీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అని చెప్పి. సో అలాగా ఇందులో కూడా ఉంటాయి అనమాట, వచ్చాడు అన్నట్టు. ఇందులో యానిమల్ రిఫరెన్స్లు ఉంటాయి, తర్వాత కేజీఎఫ్ రిఫరెన్స్ ఉంటుంది డైలాగు. అంటే తెలుగులో కాదు, అక్కడ కూడా తమిళ్లో కూడా వాడినట్టే ఉన్నారు. సో అది తెలిసిపోతుంది అది క్లియర్గా. సో ఇలాగా కొన్ని రిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ అజిత్ గారి ఓల్డ్ పాటల రిఫరెన్స్ కూడా ఉన్నట్టు అనిపించింది నాకంటే. కొన్ని పాటలు మరి కొంచెం ఓల్డ్ ట్రెడిషనల్ సాంగ్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్ ఆఫ్ పాటల్లాగా అనిపించాయి. అండ్ కొన్ని మ్యూజిక్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మరి ఇంకా అజిత్ గారివే. ఒక స్పెషల్ అపీరెన్స్ ఉంది, ఒక పాత హీరోయిన్ అపీరెన్స్ ఉంది అజిత్ గారితో యాక్ట్ చేసిన ఆవిడ. సో ఆవిడ అపీరెన్స్ ఉంది, ఆవిడ కొంతవరకు కొంచెం సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా అనమాట. సో బాగానే అనిపిస్తారు. బట్ నాకు ఒక్కటైతే అసలు నచ్చలేదు ఈ సినిమా విషయంలో, అదేంటంటే తెలుగులో అంత కేర్ తీసుకోలేదు అనిపించింది. అండ్ మళ్ళీ ఇంకో పక్క ఒక డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు ఏవైతే పాటలు యాజ్ ఇట్ ఈజ్ తమిళ్లో ఉంచారో అందులో ఒకటి అజిత్ గారి పాట అని అర్థమైపోతుంది. సరే అదంటే అప్పట్లో మేబీ తెలుగు డబ్బింగ్ చేయలేదేమో, ఆ పాట తెలుగు వెర్షన్ లేదేమో, సరే తమిళే వేశారు అనుకుందాం. మధ్యలో ఇంకో పాట ఉంటుంది, ఆ పాట కూడా తమిళ్లోనే వస్తుంటుంది, అది నాకు అజిత్ గారి పాటలా అనిపించలా. సో ఎందుకో పాటల విషయంలో కంప్లీట్గా డబ్ చేయలేదేమో అనిపించింది నాకు. సో ఇప్పుడు ఆ సినిమాలో ఇప్పుడు రాసుకున్న పాటలే కానీ ఇంకా వైబ్ బాగానే ఉంది కదా అని చెప్పి ఇంకా తమిళే పెట్టేశారేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చిందనమాట. సో ఎగ్జాక్ట్ కంప్లీట్ ప్రాపర్ తెలుగులో అయితే లేదు పాటల విషయంలో. సినిమాలో డైలాగులు అన్నీ యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో ఉంటాయి, అందులో నో ప్రాబ్లం. కానీ బట్ ఆ పాటల విషయంలో చెప్తున్నా, అదొకటే కొంచెం తమిళ పాటలే వస్తూ ఉంటాయి ఆ టైంలో. సో అది కొంచెం లైట్గా ఎందుకు ఇలాగ ఇవి కూడా మార్చచ్చు కదా అనిపించింది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా చెప్తున్నాను కదా, ఇంకా కొత్తగా అయితే ఏముండదు, బట్ బాగానే ఉంటుంది. ఇంకా ఒక రొటీన్ రెగ్యులర్ డీసెంట్ కమర్షియల్ సినిమా అనమాట. మరీ రొటీన్ కూడా కాదులేండి, అందుకే రెగ్యులర్ టిపికల్ టెంప్లెట్తో కూడుకున్న కమర్షియల్ సినిమా అని చెప్పాను అందుకే. సో అది మరి సిచ్యువేషన్. సో ఓవరాల్గా ఇట్స్ ఏ డీసెంట్ మూవీ యాజ్ ఏ కమర్షియల్ ఎంటర్టైనర్గా కూడా.
సో అది మరి సిచ్యువేషన్. డెఫినెట్‌గా తమిళనాడులో అయితే మాత్రం చాలా గట్టిగా ఆడతది అందులో నో డౌట్. ఎందుకంటే అసలు అజిత్ గారిని ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాగా చూపించిన సినిమా అనమాట ఇది. అది మళ్ళీ కొంచెం ఫ్యామిలీ డ్రామా అవి మిక్స్ చేసినప్పటికి కూడా బట్ స్టిల్ యాక్షన్ జోనర్‌లోనే ఎక్కువ చూపించారు. అండ్ ఇంకా పెర్ఫార్మన్సెస్ విషయానికొచ్చినట్టయితే అందరూ చాలా చేశారు. 'త్రిష' గారి డబ్బింగ్ అసలు సెట్ కాలేదు. ఆవిడకి ఎప్పుడూ డబ్బింగ్ చెప్పేవాడు కాకుండా ఇంకెవరో చెప్పినట్టున్నారు. డబ్బింగ్ సెట్ కాలే. బట్ స్టిల్ పెర్ఫార్మన్సెస్ వైస్ ఓకే. అండ్ ఇంకా సునీల్ గారు ఉన్నారు. ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ మెయిన్ 'అర్జున్ దాస్' గారిది చాలా ఇంపార్టెంట్ రోలు. చాలా పెద్ద రోలు. అండ్ సో ఆయనకైతే మాత్రం ఈ సినిమా ఒక మంచి మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. సో అది మరి సిచ్యువేషన్. అండ్ ఇంకా ఆబ్వియస్లీ ఇంకా మిగతా యాక్టర్స్ ఎవరైతే ఉంటారో సపోర్టింగ్ యాక్టర్స్ అంటే తమిళ్ యాక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు బానే చేశారు. సో అదంతా కూడా గుడ్ అని చెప్పొచ్చు. బేసిక్‌గా ఇట్స్ ఎ తమిళ్ మూవీ. ప్రొడ్యూస్డ్ బై తెలుగు ప్రొడ్యూసర్స్ అంతే. అంతకుమించి ఇంకేటి లేదు. ఇప్పుడు బేసిక్‌గా మబ్బేస్తుంది మొత్తం. ఒకవేళ వర్షం పడకపోతే నెక్స్ట్ మళ్ళీ 'జాట్' షో ఉంది. అది ఎళ్తాను, చూస్తాను. వర్షం పడితే ఎళ్ళలేనింకా. సో అది కూడా మైత్రి వాళ్ళదే ప్రొడ్యూసింగ్. సో అదొక తెలుగు ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసింగే హిందీ ఫిల్మ్ అనమాట. సో అలాగే ఇది కూడా. సో అందుకే వాళ్ళు బేసిక్‌గా కంప్లీట్ తమిళ్ స్టైల్‌లోనే తీశారు. కానీ ఒక పాట ఉంటదబ్బా! ఆ పాట నిజంగా అసలు మరీ కొంచెం ఏదో బాలేని ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్‌లో ఉంటదది. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ మరీ అతిగా ఉంటాయన్నమాట. సో ఒక పర్టిక్యులర్ పాట ఉంటది. కొడుకుని కాపాడే సీన్‌లో. అదేంటది ఒకడుంటాడు. ఒకతను ఎవరో ఉంటాడు. ఏదో ఊగిపోతా, ఊగిపోతా పాడుతా ఉంటాడు ఆ పాట. సో నాకు తమిళ్‌లో ఒక మీమ్ ఉంటది యాక్చువల్‌గా. ఒకతను అరుస్తూ ఉంటాడు. విజయ్ దళపతి గారి ఫ్యాన్ అనమాట ఆయన. ఆయన మైక్ ముందుకొచ్చి "తీ తలుపు తీ తలుపు తీ, తీ తలుపు తీ" అంటుంటాడనమాట గట్టిగా. అంటే తలపతి అని అట్లా గట్టిగా అరుస్తా ఉంటాడు. సో ఆ మీమ్‌ని రిఫరెన్స్ తీసుకొని ఈ పాటని, ఆ క్యారెక్టర్‌ని పెట్టారా ఏమో అనిపించింది నాకు. అలాగే ఊగుతా ఉంటాడు, అలాగే అరుస్తుంటాడు, గెంతుతా ఉంటాడు, ఏదో చేస్తా ఉంటాడు మొత్తం. సో అదే చెప్తున్నాను కదా! కొన్ని ఆ తమిళ్ మసాలా స్టైల్ ఉంటది టూ మచ్‌గా. సో అదొకటి కొంచెం మనకెక్కదు సెకండ్ హాఫ్‌లో. ఫస్ట్ హాఫ్‌లో అయితే మాత్రం న్యూట్రల్‌గా ఉంటది బానే. బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇంక ప్యూర్ తమిళ్ మాస్ మసాలా వైబ్ అనమాట అది. ఇంక అది. దాన్ని బట్టి ఇంక మీరు డిసైడ్ అవ్వచ్చు ఇంకెళ్ళాలా లేదా అనేది. అది మరి మ్యాటర్ ఇంక. డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్టర్ ఏదైతే చేయాలనుకున్నారో అదే చేశారు. అంటే అజిత్ గారి ఫ్యాన్స్‌ని సాటిస్ఫై చేస్తే డబ్బులు మనకి కలెక్షన్స్ బాగొస్తాయని ఆలోచించుకున్నారు. అదే చేశారు. సో అదైతే గుడ్ అని చెప్పొచ్చు. ఆ ప్రకారంగా ఆయనైతే 100% జస్టిఫికేషన్ ఇచ్చారు. ఇంక సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ తమిళ్‌లో బావుంటాయి నాకు తెలిసి. బట్ తెలుగులో బాలేవు. ఒకటి బానే ఉంది. బట్ మిగతావంతేం అనిపించలేదు. అండ్ బీజీఎమ్స్ అయితే బావున్నాయి. బీజీఎమ్స్ అయితే మాత్రం 'జీవి ప్రకాష్' బాగా న్యాయం చేశాడు సినిమాకి. అదైతే మాత్రం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్‌గా సాంగ్స్ అండ్ బీజీఎం పరంగా కూడా ఓకే. పర్లేదు. అండ్ సో ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం చెప్తున్నా కదా! ఒక డీసెంట్ టిపికల్ రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్ సినిమా. పర్టిక్యులర్‌లీ మేడ్ ఫర్ అజిత్ గారి ఫ్యాన్స్ అనమాట. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ గుడ్, బ్యాడ్, అగ్లీ మూవీ గురించి చెప్పాలా అంటే దీన్ని గుడ్ అని చెప్పలేం, బ్యాడ్ అని చెప్పలేం, అగ్లీ అని చెప్పలేము. ఆ మూడిటికి మధ్యలో ఉందది. అంతే ఇంక మరి చెప్తున్నా కదా! రెగ్యులర్ మూవీ కానీ బానే ఉంది. అందుకే ఇంకా ఈ మూడిటికి మధ్యలో ఉంటదది. సో గుడ్ అనలేం, బ్యాడ్ అనలేం, అగ్లీ అనలేం. సో దాట్స్ ఇట్ గైస్. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.4/5. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై.